వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కాకినాడ జిల్లా సామర్లకోట దగ్గర ఒక దారుణమైన హత్య జరిగింది. బ్రహ్మానందపురానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కిరణ్ అనే వ్యక్తిని దారుణంగా చంపేసి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఒక గొయ్య తీసి అందులో కప్పేటేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన జరిగి దాదాపు 15 రోజులు అవుతుంది. దీని గురించి న్యూస్ ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. అసలు ఎందుకు చంపేశారు, ఏ కారణంతో చంపేశారు, ఒక పార్టీ ఇస్తానంటూ పిలిచి ఈ రకంగా చంపేశారంటూ కూడా చెప్తా ఉన్నా. అయితే పూర్తి విషయాలని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. సో ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి పేరు నొక్కు కిరణ్ కార్తిక్. ఇతను సివిల్ కాంట్రాక్ట్, ఇతని తండ్రి కూడా సివిల్ కాంట్రాక్టరే. ఇతని తండ్రి దగ్గరే ఇతను కూడా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ కార్తిక్ అదే గ్రామానికి సంబంధించిన నోలకత్తి కృష్ణప్రసాద్ వాళ్ళ చెల్లెలతో ఇతను తరచుగా ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే 2-3 సార్లు ఈ కృష్ణప్రసాద్ ఈ కిరణ్కి పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడి నుంచి నువ్వు మా చెల్లెతో మాట్లాడడం మానే, లేదంటే మాత్రం నీ కాలు 2 విరగొట్టే ప్రయత్నం చేస్తాను నేను అంటూ కూడా అతనికి హెచ్చరించే ప్రయత్నం చేశాడు. అటు వాళ్ళ చెల్లెని కూడా అతను హెచ్చరించాడు. అతనితో కనుక నువ్వు ఫోన్ మాట్లాడితే నా చేతిలో నువ్వు దెబ్బలు తింటావు అంటూ. అయినా సరే ఈ కృష్ణప్రసాద్కి ఇద్దరు కూడా భయపడకుండా ఫోన్ మాట్లాడుకున్నారు. ఈ విషయం మళ్ళీ కృష్ణప్రసాద్కి తెలిసింది. నేను హెచ్చరించిన, నేను బెదిరించిన మళ్ళీ నా చెల్లెలతో వాడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, వాడికి ఎంత ధైర్యం, వాడిని ఏం చేయాలి అనే ఒక కోపంతో, ఉక్రోషంతో అతన్ని ఎలా అయినా సరే చంపేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. చంపేయడానికి అదే గ్రామానికి సంబంధించి, బ్రహ్మానందపురం అదే గ్రామానికి సంబంధించి వినోద్ అనే ఒక వ్యక్తితో, ఈ వ్యక్తి కృష్ణప్రసాద్కి ఫ్రెండ్, ఆ వ్యక్తికి ఫోన్ చేసి జరిగిన విషయాలంతా కూడా వివరించాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. వాడిని ఎట్లా అయినా సరే వాడి ఇంటి నుంచి మనం బయటకి రప్పించి వాడిని హతమార్చాలి. అయితే ఒక పార్టీ అని చెప్పారు ఇద్దరు కూడా. అదే గ్రామంలో ఒక జగన్ అన్న అనే ఒక లేఅవుట్కి వాళ్ళు పిలిచారు. ఒక సైట్స్ లాంటి లేఅవుట్కి ఒక పిలిచి మందు పార్టీ ఉంది ఇక్కడ అని చెప్పేసి పిలిచారు. పాపం కిరణ్కి తెలియదు కదా వీళ్ళు ఈ రకంగా హతమారుస్తారని. కిరణ్ అక్కడికి వీళ్ళు పిలిచారని చెప్పేసి మర్యాదపూర్వకంగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీకు ఎన్నిసార్లు చెప్పంటారా నా చెల్లితో మాట్లాడొద్దంటూ కూడా గొడవ జరిగింది. కిరణ్ కూడా ఇక మీదట ఆ తప్పు జరగదు, నన్ను ఇంక వదిలేసానంటూ కూడా చెప్పాడు. ఏంట్రో నిన్ను వదిలేసానంటూ కూడా కాలర్ పట్టుకున్నారు. తర్వాత కొట్టారు. తర్వాత ఆ కోపం తట్టుకోలేక, బహుశా వాళ్ళిద్దరు కూడా మద్యం సేవించి ఉంటారు, ఆ కోపాన్ని తట్టుకోలేక అతను గొంతు నులిమి చంపేశారు. చాలా దారుణంగా చంపేశారు. తర్వాత దాని నుంచి తప్పించుకునేందుకు మనం ఇతన్ని చంపిన విషయం తెలిసిపోతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళి వీడి బాడీ దొరకకుండా ఉంటే ఎవరు కూడా మనల్ని పట్టుకోలేరని ఒక ఆలోచనతో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక 3 అడుగుల గొయ్య తవ్వి అందులో ఇతన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారు. కప్పిపెట్టేశారు. ఈ ఘటన 24వ తారీఖు జరిగింది. అంటే గత నెల 24వ తారీఖు. ఈ రోజు 5th, అంటే దాదాపు 15 రోజులు అవుతుంది. అయితే ఈ విషయం కాస్త 27వ తారీఖు, అంటే అతన్ని చంపేసిన 3 రోజుల తర్వాత వీళ్ళకి తెలిసిన ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఈ విషయాన్ని కూడా చెప్పేశారు. ఆ తప్పు చేసింది మేమే చంపేశాం, కారణాలన్నీ కూడా చెప్పారు. మా చెల్లితో వాడు కొంచెం తప్పుగా మాట్లాడుతున్నాడు, వాడు ప్రవర్తన నచ్చలే, హెచ్చరించినా వాడు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు, అనుకోకుండా ఈ హత్య జరిగిపోయిందంటూ కూడా రెవెన్యూ ఆఫీసర్కి చెప్పడం, దాని తర్వాత ఆయన పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం. దీనికన్నా ముందే ఈ కిరణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే ఏ రోజైతే అబ్బాయి కనిపించకుండా పోయాడో ఆ రోజు కిరణ్ ఫాదర్ అతన్ని తిట్టారంట. అంటే అతని దగ్గర పనిచేస్తున్న కొంతమంది కూలీలకి ఇతను ఎక్కువ డబ్బులు ఇచ్చాడని చెప్పి మందలించారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇవ్వాలి నీకు తెలియదు, ఇంకా ఇంత వయసు వచ్చినట్టు కూడా మందలించే ప్రయత్నం చేస్తే ఆ మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ నిజానికి హత్య చేయబడ్డాడు అనే విషయం తెలియదు. ఈ విషయం కాస్త పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆయన ఉండగా మృతదేహాన్ని అంతా కూడా బయటికి వెళ్ళి తీశారు. అప్పటికే అదంతా కూడా కుళ్ళిపోయింది. దాదాపు 15 రోజులు అవుతుంది కదా, మొత్తం కూడా అదంతా కూడా కుళ్ళిపోయింది. అక్కడికి వాళ్ళ బంధువుల్ని పిలిపించారు. ఆ అబ్బాయి మృతదేహం అతందా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి.
ఆ దుస్తులు చూసి, అతని మృతదేహాన్ని చూసి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అక్కడ కన్నీరు మున్నయ్యారు. రిపీట్. ఆ మృతదేహాన్ని చూసి వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కూడా, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో నుంచి కోపంతో పారిపోయాడు అనుకున్నాం. కానీ ఇలా తీసుకెళ్ళి చంపేస్తారనుకోలేదు. అంటూ కూడా చాలా ఏడ్చుకున్నారు. కనీసం మాకు చెప్పినా మేము అతన్ని హెచ్చరించేవాళ్ళం. మేము చెప్పేవాళ్ళం వద్దురా వాళ్ళతో మనకి అని చెప్పి. అయినా సరే ఆహ్, ఇంత దారుణంగా చంపేస్తారా ఇంత చిన్న విషయానికి అంటూ కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. దాని తర్వాత పోలీసులిద్దరూ ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ అలాగే వినోద్ అతనికి సహకరించిన వ్యక్తిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇన్వెస్టిగేషన్‌లో చాలా విషయాలు కూడా తెలిసాయి. అదే వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు? ఏ రకంగా ప్లాన్ చేశారు? ఎందుకు చంపాల్సొచ్చింది? అనే విషయం పూర్తిగా కూడా పోలీసులకి చెప్పేసారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా కొడుకు చనిపోయి దాదాపు 15 రోజులవుతుంది. చనిపోయాడన్న విషయం 27వ తారీఖున కూడా తెలుసు. కానీ వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ రకంగా వారికి సహాయపడ్డ వాళ్ళ ఫ్రెండ్‌కి, వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కొడుకుని తిరిగి తీసుకురాలేను. వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా వాళ్ళ తండ్రి పోలీసుల్ని మీడియా ముఖంగా కొన్ని విషయాలను కూడా తెలియపరిచే ప్రయత్నం చేశారు. సో, ఇది కాకినాడలో జరిగిన సంఘటన. కేవలం ఒక చెల్లితో ఫోన్ మాట్లాడుతున్నందుకు అన్నకి కోపం వచ్చి, ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకొని అతన్ని ఒక ప్రదేశానికి పిలిపించి దారుణంగా హత్య చేసి చంపేశారు. అంటే ఇటు చెల్లిని హెచ్చరించినా, అటు అతన్ని హెచ్చరించినా ఇద్దరు కూడా తగ్గల. అంటే ఇద్దరిది తప్పుంది. కానీ ఒక ప్రాణం బలైపోయింది. సో, అంటే ఇది ఒక చిన్న విషయమే. పెద్దలకి చెప్పాల్సింది. పెద్దలకి చెప్పుంటే ఖచ్చితంగా ఆ పెద్దలే ఆ అబ్బాయిని హెచ్చరించేవాళ్ళు, భయపెట్టుండేవాళ్ళు. కానీ ఆ పని చేయకుండా కోపంతో ఈ రకంగా ఆయన దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు కొన్నేళ్ల పాటు ఖచ్చితంగా జైలుతో ఉండాల్సిందే. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, తన కోపమే తన శత్రువు అని. సో, ఇక్కడ మరొకసారి రుజువైంది. ఇప్పుడు చంపేశాడు. ఆ వ్యక్తినైతే లేకుండా చేశాడు. మరి తన జీవితం పరిస్థితి ఏంటి? తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో, దాని గురించి కూడా తను ఆలోచించాల్సింది. అందుకే కొంతమంది క్షణికావేశంలో అనుకోని నిర్ణయాల వల్ల చాలా మంది కూడా జీవితాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ ఘటన కూడా అటువంటిదే. ఒక్కసారి ఆలోచించాలి. ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు దాని నుంచి పరిష్కారం ఎలా తీసుకురావాలనేది ఎవరినైనా సంప్రదించాలి. పెద్దవాళ్ళతో చర్చించాలి. అంతేగాని ఆ క్షణికావేశంతో ఆ ఆవేశంతో మనం ఏదైనా దాడికి పాల్పడితే వాళ్ళకి గాయాలవుతాయి. మనకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడైతే అదే జరిగిందని అయితే మాత్రం నాకు అనిపిస్తా ఉంది. అండ్ దీనిపైన ఈ సంఘటన పైన మీరేం కామెంట్ చేస్తారు? ఈ అబ్బాయి చేసింది కరెక్ట్ అంటారా? ఇలా హత్య చేయడం కరెక్ట్ అంటారా? సోదరి జోలికొస్తే ఇలా హత్యలు చేస్తారా? అనే దాని గురించి మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.